ఏంటంటే, తరచుగా సందర్భానుసారంగా పడిపోయేవాడు మానవుడు. ఎప్పుడు మంచి చేసేవాళ్ళు ఉండరు, ఎప్పుడు చెడు చేసేవాళ్ళు ఉండరు. మీరు కావాలంటే చూడండి, మనమైనా అంతే. ఎప్పుడూ మంచి చెయ్యం, ఎప్పుడూ చెడు చెయ్యం, అంతేనే కదా. సందర్భాన్ని బట్టి మనిషి మారిపోతాడు, అవకాశాన్ని బట్టి మనిషి మారిపోతాడు. కానీ ఎట్టి సందర్భములో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని ఆత్మానుసారంగా నడిచేవాడు మహర్షి. అర్థమైందా? దేవుడు ఆత్మానుసారంగా నడిచేవాడు అంటే చెడు చేయకుండా ఎప్పుడు ఒకేలా ఉండేవాడు మహర్షి. పదే పదే పడిపోయేవాడు మనిషి. అర్థమైందా? కాబట్టి పదే పదే పడిపోతున్న మనుషుల్ని మహర్షులుగా మార్చడానికి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అందుకే పేతురు గారు శిష్యులు పదే పదే పడిపోయారు, కానీ దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? వాళ్ళకి పరిశుద్ధాత్మని